అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ స్పెషల్ దోశ అండి. ముందుగా ఒక గ్లాసు మినపప్పు, 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. దీన్ని కడిగి పెట్టుకోవాలండి. దీనిలోకి ఒక గ్లాసు అటుకులు వేసుకోవాలండి. ఇవి రైస్ వేను వడ్ల నుంచి తీసిన అటుకులేనండి. వీటిని ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలండి. తగినన్ని వాటర్ పోసుకుని మెత్తగా ఆడుకోవాలి. కొంచెంగా వేసి పిండిని పట్టాలండి. తర్వాత మెత్తగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. తీసి మూత పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడే సాల్ట్ కలపవసరం లేదండి. మనం దోశలు వేసుకునే ముందు కలుపుకోవచ్చు. ముందే సాల్ట్ వేస్తే పులిసిపోతుందండి పిండి బాగా. అందుకని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను మిక్సీలోనే వేసానండి. వేసి దీన్ని మూత పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది రాత్రే మిక్సీ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలోకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. పిండి ఇలా పొంగాలండి. మనం మిక్సీ వేసుకున్న పిండి అయినా సరే. మిక్సీ వేసుకున్న తర్వాత ఒక 5-6 గంటలు పక్కన పెడితే అప్పుడు పిండిలో ఉన్న ఇదంతా కూడా పొంగితే స్మూత్గా ఉంటాయండి. ఇవి దోశలు చాలా మెత్తగా వస్తాయి. దీనిలో తగినన్ని వాటర్ పోసుకుని కలుపుకోవాలండి. ఎక్కువ పోయకూడదు ఒకేసారి. మనం వేసుకునే దాన్ని బట్టి కలుపుకోవాలండి వీటిని. అలాగే ముందుగా నేను ఒకటి కొంచెం అట్టులాగా వేస్తున్నానండి, పెద్దగా మందంగాను. దానికని కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఇది మనం అట్లు మాదిరిగా వేస్తున్నాను. మా బాబు అయితే అలా వద్దు, సన్నగా వేయమన్నాడు. అందుకే ఒకటి వేసానండి. ఇలా దానంతట అదే లెగాలండి. ప్యాన్ మీద దోశ మనం వేసినప్పుడు ఇలా అయింది కదండి. కొంచెం కలర్ చేంజ్ వస్తాయండి. ఇవి బ్రౌన్గా ఉంటాయి అటుకులు వేయటం మూలంగా. తెలుపు ఉండదండి దోశ. చాలా బాగుంటాయండి. ఇప్పుడు పల్చగా వేస్తున్నాను దోశలాగాను. మనం ఎంతైనా కూడా ఇంట్లో వేసుకున్నది ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా. ఇప్పుడు అదే మనం దోశలు బయట తెచ్చుకుంటే కనుక అవి ఒకటి ఇస్తాడు 25 అలా తీసుకుంటారు. అది 2 చట్నీలు కూడా ఇస్తారనుకోండి. అది కరెక్ట్ కాదండి. మనం ఇంట్లో చేసుకుంటే ఎంతైనా కూడా చాలా మంచిది కదండి. 1కి 2 పెట్టవచ్చు పిల్లలకైనా కూడా చేసి. నేనైతే ఇంట్లోనే చేసి పెడతానండి బాబుకి. ఎక్కువ శాతం బయట ఫుడ్ తినడు. ఇలా వేసుకోవాలండి. ఇంకా మినువులు కూడా ఇంకొక 1 మంత్లో మళ్ళీ కొత్త మినువులు కూడా వచ్చేస్తాయండి. ఇవి సంవత్సరానికి సరిపడా నాకు అమ్మ వాళ్ళే పంపిస్తారు. పప్పు అయినా సరే మినువులైనా కూడా అక్కడైతే అమ్మ వాళ్ళు ఇసురుతారండి చక్కగా. అలా ఆ పంపించిన పప్పే సంవత్సరం వరకు వస్తుంది మాకు. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలండి దోశలు. ఇది స్పెషల్ దోశ అనేది ఎందుకంటే ఈ అటుకులు వేసి చేస్తున్నాను కదండి. చాలా మెత్తగా ఉంటాయండి, స్పాంజిలాగా ఈ దోశలు. ఇలా వేసుకోవాలండి ఒక్కొక్కటి. దీనికన్నా కూడా ఇనుప ప్యానం మీద వేస్తే ఇంకా బాగుంటాయండి ఈ దోశలు. ఈ స్పెషల్ దోశ ఇలా వేసుకోవటమేనండి. దీని మీద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. దానికని చెప్పి నేనైతే వేయలేదండి ఈరోజు. చాలా మెత్తగా ఉంటాయి. దీనికి టమాటా పచ్చడి, పల్లీల చట్నీ కూడా బాగుంటుంది. లేదంటే కనుక కారపొడి, కరివేపాకు కారపొడి చాలా బాగుంటుందండి దీనిలో వేసుకుంటే. కొంచెం అల్లం చట్నీ, మనం ఇంట్రెస్ట్ని బట్టి ఏదైనా కూడా తినేదాన్ని బట్టి చేసుకోవటమేనండి. నేనైతే ఈరోజు టమాటా పచ్చడి చేశాను. దీని కాంబినేషన్ చాలా బాగుంటాయండి. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. ఇప్పుడు దోశల పిండి, ఇడ్లీ పిండి రెడీమేడ్గా దొరుకుతున్నాయండి. అది అంత కరెక్ట్ కాదు. అవి నిల్వ ఉండటం కోసం ఏవైనా కూడా కలుపుతారండి. అలా చేసే కన్నా కూడా ఇలా మనం చేసి పెడితే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఒక్కొక్కటిగా వేస్తున్నాను. నేను చేసే వీడియోస్ మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా.
అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ దోశలకి కొలతలు కూడా చెప్పానండి. గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు అటుకులు వేస్తే ఇలా పులవనియ్యాలండి పిండిని. కొంచెం ముందే సాల్ట్ వేయకూడదు, మనం వేసుకునే ముందు వేస్తే చక్కగా వస్తాయి ఈ దోశలు. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారండి. వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని అవ్వాలనుకుంటున్నాను. వాచ్ అవర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఒక్కొక్కసారి మనం దోశలు వేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువలు అయినప్పుడు నాన్ స్టిక్ అయినా పేనం అయినా కూడా అంటుకుపోతాయి కదండి. అలాంటప్పుడు 2 స్పూన్ల మైదా కానీ లేదంటే కనుక బొంబాయి రవ్వ కానీ వేసుకుంటే చాలా బాగుంటాయండి. బాగా వస్తాయి అంటుకోకుండా. ఎందుకంటే మైదాకి అంటదండి దోశ పిండి. అందుకని ఎప్పుడన్నా పేనానికి అంటుకుపోతుంటే కనుక మైదా కానీ బొంబాయి రవ్వ కానీ కలుపుకుంటే చక్కగా వస్తాయండి దోశలు అంటుకోకుండా. అయిపోయిందండి స్పెషల్ దోశ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.